కమలం గుర్తుపై పవిత్రమైన ఓటు ముద్రను వేసి అత్యధిక మెజార్టీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అయిన తెలుగుదేశం, బీజేపీ మరియు జనసేన మధ్య బూతులు శాసనసభ నియోజకవర్గం పార్టీ అభ్యర్థి శ్రీ ఫాసిల్ సునీల్ కుమార్ గారికి సైకిల్ గుర్తుపై పవిత్రమైన ఓటు ముద్రను వేసి అత్యధిక మెజార్టీతో పోటీ చేయించున్న డాక్టర్ శ్రీ ఫాసిల్ సునీల్ కుమార్ గారి అత్యధిక మెజార్టీతో గెలిపించబడుతున్న ఓటర్ మహాశైల మరియు ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయించున్న డాక్టర్ శ్రీ వెంకపల్లి ప్రసాద్ ఐఏఎస్ గారికి కమలం ఉత్తరమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీగా గెలిపించబడుతున్నారు. దాదాపు 9 కోట్ల పనులు చేశా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా. అలాగే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు గెలిచినటువంటి ఎంపీటీసీల దగ్గర నుంచి డిప్యూటీసీల దగ్గర నుంచి చివరికి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎవరైనా వచ్చి మేము ఈ పని చేసేవి చందోళ్ళు అని చెప్పే ధైర్యం ఉందా అని చెప్పి అడుగుతున్నా. ఎవరైనా సరే ధైర్యంగా వచ్చి మేము చందోళ్ళు ఈ పని చేసామని చెప్పి చూడాలని చెప్పి నేను అడుగుతున్నా. మీరు పనులు చేయరు, ప్రజలను మోసం చేస్తారు, ప్రజలను అన్యాయం చేస్తారు, ప్రజలను దగా చేస్తారు, మోసం పాటలు చెప్పి ఒక్కసారి అవకాశం అని చెప్పి ఓట్లు వేసుకొని ఈరోజు ప్రజలను ఇబ్బంది పెట్టే పని చేశారని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక్క పైసా కూడా కరెంట్ ఛార్జీ పెరిగిన పాపాన పోలేదు. అలాగే బస్ ఛార్జీలు 4 సార్లు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక పైసా కూడా బస్ ఛార్జీ పెంచలేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అట్లాగే తల్లి గ్యాస్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎంత ఉంది, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎంత ఉందని చెప్పి ఆలోచించుకోమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు చింతపండు, పప్పు, నూనె ఎంత ఉంది, కూరగాయలు ఎంత ఉన్నాయి, ఈ రోజు ఎంత ఉందో మీకు ఒకసారి చూసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి తల్లిదారా ఆలోచించండమ్మా. మనందరం బాగుండాలంటే, మన ఇంట్లో అందరూ బాగుపడాలంటే, మన బిడ్డలు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే తల్లి మరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ మోడీ అందరం కలిసి ఈరోజు పోటీ చేస్తున్నాము. మన ముగ్గురి కలయిక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి కలయికతో రాబోయే రోజుల్లో మీ అందరి దయ వల్ల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కాబోతున్నాడు. అయిన తర్వాత మన కష్టాలన్నీ తీరుస్తాయని చెప్పి నేను తెలియజేస్తూ దయచేసి అర్థం చేసుకోండి అమ్మా. సునీల్ కుమార్ లోకల్ గూడూరు మంది, గూడూరు ఎక్కడెక్కడో వచ్చి ఓట్లాడుతున్నారు. వాళ్ళు ఓడినా గెలిచినా ఇక్కడ ఉండే పరిస్థితి కాదు, వెళ్ళిపోయే పరిస్థితి. మీ సునీల్ కుమార్ ఓడినా గెలిచినా మీతో ఉంటాడు, మీ ఊళ్ళో తిరుగుతారు, మీ సమస్యలు తీరుస్తారు, మీకోసం పోరాడతారని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను మీ ఇంటి బిడ్డని, మీ బిడ్డని, అవతల వాళ్ళు ఈ ఊరు కాదు, వాడ కాదు, వేరే ఊరి బిడ్డ. మీకు ఇంటి బిడ్డ కావాలా, వేరే ఊరి బిడ్డ కావాలా, మీరే తెలుసుకోమని తెలియజేస్తున్నాయా? ఎవరు కావాలా మీకు?
కాబట్టి ఆలోచించండి. దయచేసి మీ సొంత బిడ్డ ఓడినా గెలిచినా మీతో ఉండేవాడు, మీ కష్టాలు వినేవాడు. నేను అది ఎప్పుడు